తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు చిట్టు ఇచ్చిందనమాట, క్లియర్ చిట్టు. సో వేలాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. గోవింద గోవింద అందరూ హ్యాపీగా ఉండండి. ఆసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. అప్పుడు నేను చెప్పాను, ఈ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు. మీకు గుర్తుందా? ప్రజలకు మంచి చేయి, ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు, చేసిన ఆ మంచి చేసి ప్రజల్లో మన్ననలు పొందు. కానీ ఇదేం రాజకీయాలు? ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్ధాన్ని అమ్మడం, ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద జల్లడం, ఎంత మటుకు ధర్మం ఇది?